హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీరందరూ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మన స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంతగా ర్యాలీ అయిందనేది. దీనికి ప్రధానమైన కారణం అమెరికాకి ఇండియాకి ఈ ఒక అగ్రిమెంట్, ట్రేడ్ డీల్ మీద ఒక అగ్రిమెంట్ కుదరడం జరిగింది ఫ్రెండ్స్. ఇది స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్రూత్ దాంట్లో ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మన మోడీ గారు కూడా భారతదేశం నుంచి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. కానీ కొన్ని సందేహాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి ఈ ట్రేడింగ్ డీల్ మీద. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, 50% మన మీద టారిఫ్ ఉంది ఫ్రెండ్స్, 25% మామూలు టారిఫ్. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి మనకి అడిషనల్గా 25% టారిఫ్ వేయడం జరిగింది. ఇప్పుడు 50% టారిఫ్ నుంచి ట్రంప్ తన సోషల్ మీడియాలో క్లియర్గా రాయడం జరిగింది, రష్యా నుంచి చమురుని నిలిపివేస్తాం అని మన ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్కి చెప్పినారు అనేసి. అది నెంబర్ 1 అబ్జెక్షన్. మనం ఇండియా వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ నిజంగానే కొనడం ఆపేస్తామా అనే దాని మీద మనకి గవర్నమెంట్ నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇక రెండవది, వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా సున్నా సుంకాలు అంటున్నాడు ట్రంప్. అంటే చూడండి, మా వస్తువులు మీ దేశంలోకి వచ్చే వాటి మీద సున్నా ట్యాక్స్, జీరో టారిఫ్, ఎటువంటి టారిఫ్ ఉండదు. దీనికి మనం అంగీకరించినాము అంటున్నాడు. దీనికి ఎలా అంగీకరిస్తాం మనం ఇండియా వాళ్ళు? చూడండి, ట్రంప్ ఇదే ట్వీట్ చేసినాడు, మా వస్తువులు సున్నాకి టారిఫ్కి ప్లస్ రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు ఆపివేస్తున్నాం. వెనిజులా నుంచి చమురు కొనుగోలుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇది ఓకే, ఇది యాక్సెప్టెడే. వెనిజులా నుంచి మనం చమురు తీసుకుంటాం, అది మంచిదే. మనకి తక్కువ ఎక్కడ దొరికితే అక్కడ మనం కొనుక్కుంటాం అనేది మన గవర్నమెంట్ చెప్తూ ఉంది కాబట్టి ఇది ఓకే. మెయిన్ ఇక్కడ నాకు రెండు ప్రధానమైన సమస్యలు కనిపిస్తున్నాయి ఈ ట్రేడ్ డీల్లో. ఒకటి, రష్యా నుంచి ఆయిల్ మనం నిజంగానే ఆపేస్తున్నామా? రెండవది, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకి మనం 0% ట్యాక్స్ వేస్తున్నామా? ఈ రెండింటికి సమాధానం కావాలి. ఇందులో ఒకదానికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచే ఒక అఫీషియల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏమని? వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు అని చెప్పడం మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఏమేమి వస్తువులు ఆయన వ్యవసాయ ఉత్పత్తులు అంటున్నాడు, ఏమేమి వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోకి వస్తాయి, ఏమేమి రావు, మన ఇండియా వాళ్ళు ఏం వస్తువులు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏం వస్తువులు యాక్సెప్ట్ చేయటం లేదు, ఈ విషయాలని ఇంకా క్లియర్గా రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మాట్లాడుకోవడం ఒకటికి జరిగింది ఫ్రెండ్స్. మేము ఆపేస్తున్నాం రష్యా నుంచి ఆయిల్, మీకు జీరో టారిఫ్, ఇది మా దేశంలోకి రావడానికి అనుమతిస్తున్నామని చెప్పడం ద్వారా ఏమైందంటే మనకి 50% టారిఫ్ ఉన్నది 18%కి తగ్గించేస్తున్నాం అని ట్రంప్ అఫీషియల్గా చెప్పడం జరిగింది. దీనికి మోదీ గారు కూడా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలాగే ట్రంప్కు 140 కోట్ల మంది తరఫున కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇది జరిగింది ఫ్రెండ్స్. వీటి కారణంగా మన రూపీ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. ఈరోజు చాలా స్ట్రాంగ్ అయింది. మన రూపీ కూడా బాగుంది, అది మనం డేటాలో చూసుకుంటూ మాట్లాడదాం. మన రూపీ కూడా స్ట్రాంగ్ అయింది ఈరోజు. అందుకే ఈరోజు కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు మన మీద యుఎస్ ట్రేడ్ డీల్ అన్సర్టిటీ తగ్గింది కాబట్టి ఫారిన్ ఇన్వెస్టర్లు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారా రారా? లేకుంటే డేటా ప్రకారమే వాళ్ళు యుఎస్ నుంచి కొంచెం నెగిటివ్ డేటా ఉన్నాయి, ప్లస్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. బట్ కానీ రాబోయే మనకు ఫ్రైడే మన ఇండియాలో వడ్డీ రేటు తగ్గిస్తారా లేదా, ఇవన్నీ బేస్ చేసుకోవాలి. మన బడ్జెట్లో చూసినాం ట్రేడింగ్ మీద ట్యాక్స్ పెంచడం, అదొక నెగిటివ్ ఉంది మార్కెట్లో. ఈరోజు మార్కెట్ పెరగచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే టారిఫ్ మార్కెట్ ఎప్పుడైనా చూడండి ఇట్లాంటి సమయంలో ఆల్రెడీ స్మార్ట్ మనీ ఎంటర్ అయి ఉంటుంది. మనకు తెలియదు ఈ విషయాలన్నీ, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఒక 2-3 డేస్ అంటే మనకి ఇప్పుడు ఫ్రైడే
మన ఇండియా ఇంటర్ స్టేట్స్ డిసిజన్ ఉంది కదా, అక్కడ మన ఇండియా ఎటువంటి వడ్డీ రేటు కట్ చేయదు అనేది నా అభిప్రాయం. కట్ చేయకపోవచ్చు కూడా, కాబట్టి కట్ చేయదు. అప్పుడు ఏమైతుంది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈరోజు మార్కెట్ పెరిగిందని చెప్పి ఆనందపడకండి. జస్ట్ ఈరోజు అమెరికాకి ఇండియాకి ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి ఈరోజు మార్కెట్ బాగా ర్యాలీ అయ్యి, ఇదొక కారణం. ఈ కారణం జస్ట్ మార్కెట్ని జస్ట్ 1 or 2 days మాత్రమే ర్యాలీ చేయించగలవు, తర్వాత ర్యాలీ చేయించలేవు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే మార్కెట్లో మనము ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే విషయం తీసుకోవాలా. చూడండి ఇట్లా. కాబట్టి శుక్రవారం దాకా వెయిట్ చేయండి. ఒకవేళ మంచి ప్రాఫిట్స్లో ఉంటే కొద్దిగైనా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే చాలా నష్టపోతారు మీరు. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా అయితే ఇది టారిఫ్లు విషయం అయితే ఆల్మోస్ట్ తగ్గినట్లే కనిపిస్తున్నాయి, కానీ అధికారికంగా ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇది ఓవరాల్ కనుక మనం టారిఫ్ గురించే కనుక మాట్లాడుకుంటే అమెరికా నుంచి సుంకాలు మాత్రం 50% నుంచి 18% తగ్గుతాయి. భారత్ కొన్ని అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే చర్చలో అయితే ఉంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. మన టారిఫ్లు తగ్గడం వల్ల మన వస్తువులు కూడా అమెరికాలో తక్కువ రేటుకి దొరుకుతాయి. మన దేశ ఎకానమీ కూడా మంచిది, ప్లస్ మన ఇది స్టాక్ మార్కెట్ కూడా మంచిదే ఫ్రెండ్స్. మెయిన్ అక్వా రంగానికి చాలా మంచిది, ఈ టెక్స్టైల్స్ రంగానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఉత్పత్తులు ఎక్కువ అమెరికాకే పోతాయి. ఈ రైస్ కానీ, మెయిన్ రైస్ ఐటమ్స్ కూడా ఇవన్నీ అమెరికాకి వెళ్తాయి, కాబట్టి ఇవన్నీ చాలా మంచి విషయమే. అలాగే భారత్ ఇంకా ట్రంప్ ఇంకా ఏం చెప్తున్నారంటే మన ఇండియాకి, అలాగే భారత్ అమెరికా నుండి భారీగా సాఫ్ట్వేర్, ఈ ఆయిల్, ఇన్వెస్ట్మెంట్స్, ఈ విమానాలు, ఏరోనాటికల్, డిఫెన్స్ ఇలాంటివి చాలా వరకు మనం కొనుగోలు చేయగలం. 500 బిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మన నుంచి. ట్రంప్ ప్యూర్ బిజినెస్ మ్యాన్, మీకు ఈ విషయం తెలుసు బాగా. ట్రంప్ మన దగ్గర నుంచి అమెరికాలో వాళ్ళ వస్తువులు మనం 500 బిలియన్కి చేరాలి ఆర్డర్లు అనేది ట్రంప్ టార్గెట్. చూడండి ఎంత బిజినెస్ మ్యాన్ గా మాట్లాడుతున్నాడు ఆయన. ట్రంప్ మాటని ఎప్పుడూ నమ్మలేం. ఈ రోజు ఒక మాట ఉంటుంది, రేపు ఒక మాట ఉంటుంది. కాబట్టి మీకు క్లియర్ గా అగ్రిమెంట్ పూర్తి అయిపోయిన తర్వాతే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటివి ఏమైతాయంటే ఈ రోజు ఒకటి మారిపోతుంటాయి ఫ్రెండ్స్. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, మన్నాడు ఒకటి, అట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి పూర్తిగా డీటెయిల్స్ రానియండి, అగ్రిమెంట్ సంతకాలు కూడా అయిపోవాలి. అప్పుడు మనకి పూర్తిగా ఏ దాని మీద ఏదైనా తగ్గించినారు అనే విషయం మనకి బయటకు వస్తుంది. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయండి. మంచిగా ప్రాఫిట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డేటా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నిఫ్టీ 50 639 పాయింట్స్, సెన్సెక్స్ 2072, బ్యాంక్ నిఫ్టీ 1422, ఐటీ ఇండెక్స్ 537 పాయింట్స్. ఈరోజు మాత్రం ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకు ముందుగా ఈ ట్రేడ్ డీల్ గురించి. మెయిన్ ఈ టారిఫ్ వల్ల మనం లాస్ట్ Q3 రిజల్ట్స్ కూడా చూసాం, అవి అనుకున్నంత స్థాయిలో రాలేదు. అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ కూడా చేస్తూనే ఉన్నారు మన దగ్గర. దీని ద్వారా ఇప్పుడు మన ఎగుమతులు యుఎస్ఏకి చీప్ గా దొరుకుతాయి. కాబట్టి ప్లస్ చైనా కంటే మన దేశ టారిఫ్ 18% వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా వాళ్ళకంటే మన ఇండియన్ వస్తువులే అమెరికాలో చీప్ గా దొరుకుతాయి. కాబట్టి ఇది మన ఇండియాకి ఎకానమీకి మంచి బూస్ట్ అవుతుంది. ఇది కూడా మంచిది. లాస్ట్ టైం కూడా మనకు యూరోప్ యూనియన్ తో ట్రేడ్ డీల్ కుదిరింది కదా, అది కూడా మన స్టాక్ మార్కెట్ కి మంచిదే ఫ్రెండ్స్. ఇప్పటివరకు కనుక మనం చూసుకుంటే ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కంటే ఇండియా యూరోప్ యూనియన్ ట్రేడ్ డీల్ చాలా బెస్ట్ గా జరిగింది అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఈ ట్రేడ్ డీల్ మీద, ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ మీద చాలా సందేహాలు ఉన్నాయి ప్రజలకి. యూరోప్ మీద ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి అపనమ్మకం లేదు, చాలా మంచిగా ఉంది. అది మన ఎకానమీ చాలా బూస్ట్ చేస్తున్నది. యూరోప్ యూనియన్ తో కుదిరిన ట్రేడ్ డీల్, ఈ అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ మాత్రం
నమ్మడానికి ఎటువంటి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆయన వారానికి ఒక రోజు మారుస్తా ఉంటాడు మాటలు. మనం ఒకటి మాట్లాడింటాం, ఆయన ఒకటి చెప్తాడు. ఎందుకు ఒకటి చెప్తాడు? ఇండియా మీద ఒత్తిడి తీసుకురావాలా, మనం చెప్పినట్లు వినాలి, మన వస్తువులు ఇండియాలోకి చాలా చీప్ గా వెళ్ళాలి అనేదే ట్రంప్ ఆలోచన. అందుకే ఆయన ఏం జరగకపోయినా కూడా జరిగినాయి, ప్రభుత్వం ఒప్పుకుంది, మనం ఒకదానికి ఒప్పుకొని ఉంటాం ఫ్రెండ్స్. ఆయన 2-3 యాడ్ చేసి దీనిలో కూడా ఒప్పుకున్నారు అని మాట్లాడతాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఒక 3 రోజుల నుంచి ఒక 1 వీక్ చూడండి, ఏదో ఒక మిల్క్ ఉంటుంది మళ్ళీ ఈ ట్రేడ్ డీల్ మీద. అదే మన ఇండియాకి యూరోపియన్ మీద చూడండి, ఎటువంటి న్యూస్ కూడా లేదు. అక్కడ క్లారిటీ ఉంది, ఇక్కడ క్లారిటీ లేదు. అదొక మైనస్ పాయింట్ ఇక్కడ ఈ ట్రేడ్ డీల్ మీద. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. డాలర్ ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. మన బంగారం సిల్వర్ ఎందుకు ఇంతగా ఫాలో అయ్యని చెప్పి దాని గురించి మాట్లాడదాం. చూడండి, లాస్ట్ టైం, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ గురించి మాట్లాడతా. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ 97.62 ఉంది కదా ఫ్రెండ్స్. లాస్ట్ టైం గోల్డ్ సిల్వర్ ఎందుకు ఇంతగా ఫాల్ అయినాయి చూడండి. ఆ రోజు మనం 1,85,000 దాకా గోల్డ్ ఉండే. సిల్వర్ అఫీషియల్ గా ఈటీఎఫ్ లోని 4 లక్షలు దాటింది, బయట 4,25,000 సెల్ చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను డిసెంబర్ అనుకుంటా ఫ్రెండ్స్, యుఎస్ లో డాలర్ వీక్నెస్ అయితేనే బంగారం వెండి పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ రాబోయే నేను 6 నెలల దాకా యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గింపే అవకాశమే లేదు. చూడండి మరి, అలాంటప్పుడు బంగారం వెండి అనేది ఫేక్ ర్యాలీ, మీరు ట్రాప్. అదే నిజంగానే జనవరిలో రేట్ కట్ ఉంటే ఆ ర్యాలీ అనేది నిజం, దానికి స్ట్రాంగ్ గా ఫండమెంటల్ ఉంటుంది. దీనికి ఇప్పుడు జనవరిలో రేట్ కట్ లేదు, మార్చిలో రేట్ కట్ లేదు, జూన్ దాకా రేట్ కట్ లేదు అంటే గోల్డ్ బంగారం ఫేక్ ర్యాలీ చేస్తున్నాయి. అందుకే 1,85,000 దాకా తీసుకుపోయి 1,45,000 తీసుకొచ్చినారు. మళ్ళా పెరుగుతా అంటే పెరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఈ హై స్పీడ్ లో పెరిగేదాన్ని మాత్రం అంత నమ్మకూడదు అనేది నా అభిప్రాయం. మార్కెట్ అనేది పెరగాలి తగ్గాలి, పెరగాలి తగ్గాలి, ఒక స్టేబుల్ రావాలి, మళ్ళా ఒక 2% 3% అట్లా పెరుగుతూ ఉంటే అక్కడ ఏమైందంటే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అక్కడ బయింగ్ ఆర్డర్స్ కానీ సెల్లింగ్ ఆర్డర్స్ కానీ సపోర్ట్ జోన్ అంటే చాలా ఉంటాయి. ఇది పారాబోలిక్ మూవ్ తీసుకుందంటే ఖచ్చితంగా కిందికి వస్తుంది. మళ్ళీ మీకు పెరిగి తగ్గి ఇలా వెళ్తూ ఉంటేనే గోల్డ్ కానీ సిల్వర్ కానీ స్టాక్స్ కానీ స్టేబుల్ గా ఉంటాయి. పారాబోలిక్ మూవ్ తీసుకొని చక్కగా పైకి పెరుగుతుంది అనుకో, అది ఖచ్చితంగా కిందికి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. చెప్పాను కదా ఒక నెగిటివ్ ఉందని, అది కూడా మాట్లాడదాం. ఈరోజు మన రూపీ కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ ట్రేడ్ డీల్ వల్ల మన రూపీ చాలా స్ట్రాంగ్ 1.27% స్ట్రాంగ్ అయి 90.113కి పెరిగింది. అంటే డౌన్ అయింది మనది, చాలా మంచిది. ఇది ఐటీ ఇండెక్స్ కి కొంచెం బ్యాడ్ అనమాట. వాళ్ళకి రూపీ వాల్యూ బట్టి ఐటీను ఫార్మా కంపెనీలకి మంచిది, ఓవరాల్ గా ఇండియాకి మాత్రం నెగిటివ్ అవుతుంది. ఇది ఇలా డాలర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, డాలర్ స్ట్రాంగ్ ఉండి మన రూపీ కూడా స్ట్రాంగ్ అయితే మన ఎకానమీకి చాలా బూస్ట్ అనమాట ఇది. కాబట్టి చూడండి, ఇది చాలా మంచిది ఇలా జరగడం. మ్యాక్సిమం 85 అట్లుంటే మన దేశానికి చాలా మంచిది ఫ్రెండ్స్. యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. యుఎస్ మార్కెట్ కూడా నిన్న మంచిగా ర్యాలీ చేసే స్మాల్ క్యాప్ S&P 500, ఇది సారీ రసెల్ 2000 ఉంది కదా యుఎస్ లో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అది ఆల్ టైమ్ హై కొట్టింది. అది చూడండి మంచిగా పెరుగుతున్నాయి. ఇంకా చూడండి క్రూడ్ ఆయిల్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో అత్యధికంగా
ఇంపార్టెంట్ అది 10 years US బాండ్స్ ప్లస్ గోల్డ్. చూడండి 10 years బాండ్స్ 4.23 ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి మేలో బంగారం పడ్డానికి కారణం ఆయన కూడా ఒక ఆయన కొత్త ఫెడ్ చైర్ రాబోతున్నాడు మేలో. ఇతని మీద ఆల్రెడీ ఫెడ్ లో నెగిటివ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే బంగారం వెండి పడ్డానికి కూడా కారణమైంది. ఇతను కనుక గుడ్ విల్ ఇంతకుముందు ఉండి వడ్డీ రేట్ ఇంకా బాగా తగ్గిస్తాడని కనుక ఉండింటే బంగారం ఇప్పుడు 2 లక్షలు ఉండి ఈరోజు. నిజం ఇదే. ఆయన గుడ్ విల్ లేకపోవడం వల్లనే బంగారం వెంటనే ఇంతగా ఫాల్ అయింది. ట్రంప్ ఏం చెప్పారు లాస్ట్ టైం, మీరు డాలర్ని వీక్నెస్ కోరుకుంటున్నారంటే అవును అన్నాడు. డాలర్ వీక్నెస్ అయితే ఏమవుతుంది, డాలర్ని ఎక్కువ మంది బై చేస్తారు, ఆ దేశంలో తయారయ్యే వస్తువులు వాళ్ళకి చీప్గా దొరుకుతాయి. అప్పుడు ఏమైంది, పిఎంఐ డేటా పెరుగుతుంది. పిఎంఐ డేటా పెరిగితే ఏమైతుంది, స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేస్తాయి. ఈరోజు పిఎంఐ డేటా 47.9. మీరు విషయాన్ని లాజిక్ పెట్టుకోవాలి, ట్రంప్ ఎందుకు చెప్తున్నాను అనేది. 47.9 ఉంది ఈరోజు పిఎంఐ డేటా. ఇది 50 పైన ఉండాలి. 50 పైకి పిఎంఐ డేటా వచ్చిందంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగుంది, డిమాండ్ బాగుంది. కాబట్టి అప్పుడు నిజమైన మన స్టాక్ మార్కెట్ బుల్ రన్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు స్టార్ట్ అవ్వదు. జస్ట్ తాత్కాలిక ఇవన్నీ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 10 years బాండ్స్ 4.23. రోజు చెప్తా అనుకోద్దాను ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. US 10 years బాండ్స్ 4.29 ఉంది కదా, 4.3 ఆల్మోస్ట్. ఇది ఏమైతుందంటే చాలాసార్లు చెప్పినదే, ఇంట్రెస్ట్ రేట్ కంటే 10 years బాండ్స్ ఎక్కువ ఉన్నాయంటే రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి. కాబట్టి రిస్క్ అంటే మన స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇంకా తక్కువ పెడుతూనే ఉంటారు, బాండ్స్ లో ఎక్కువ రిటర్న్ వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. గోల్డ్ మళ్ళీ 5% పెరిగింది నిన్న, ఈరోజు కూడా పెరుగుతుంది కూడా. ఈరోజు కూడా పెరిగింది మాక్సిమం 5%. చూడండి మళ్ళీ 5,000 కానుకుంది, $5,000. కాబట్టి గోల్డ్ వెండి మళ్ళీ పెరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఈ 10 years బాండ్స్ ఫాల్ అయినా, డాలర్ ఇండెక్స్ ఫాల్ అయినా గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరుగుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ కూడా సేమ్ అక్కడే ఉన్నాయి, 66-67 మధ్యలో ఉంది. ఇది ఫాల్ అయితే మన ఇండియాకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది స్టాక్స్ గురించి పెద్దగా ఏం మాట్లాడాలని అయితే నాకేం లేదు, ఎందుకంటే ఈ పొద్దు ప్రతి ఒక్కటి అన్ని బాగా పెరిగాయి. చూడండి ఆదాని, చూడండి పొద్దు ఈరోజు ఆదాని ఎంటర్ప్రైజెస్ ప్రతి ఒక్క స్టాక్, ఆదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ ప్రతి ఒక్కటి, ఆదాని గ్రీన్ ఎంటర్ప్రైజెస్, ఆదాని పోర్ట్స్, ఇవన్నీ మొత్తం A to Z ఆదానికి సంబంధించిన ప్రతి స్టాక్ ఈరోజు 10%, 9%, 8% ప్రతి ఒక్క స్టాక్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు చూడండి చాలా మంచి ర్యాలీ చేసింది ఆదాని ఎంటర్ప్రైజెస్. మొత్తం ఓవరాల్గా ఆదాని గ్రూప్ మాత్రం ఈరోజు ఓవరాల్గా అన్ని స్టాక్స్లోనూ మంచిగా ర్యాలీ వచ్చింది, మంచిగా మార్కెట్ కూడా మూవ్ అయింది ఈరోజు. అందులోనూ మంచి యాక్టివ్ స్టాక్ ఇది, మంచిగా ఆదాని గ్రీన్ ఎంటర్ప్రైజెస్ కూడా ఈరోజు మంచి యాక్టివ్ స్టాక్ ఉంది. అలాగే HDFC, రిలయన్స్ కూడా చూడండి. చూడండి HDFC బ్యాంక్ 2.11% పెరిగింది ఈరోజు. HDFC కూడా ఇప్పుడు యాక్టివ్ స్టాక్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, మంచిగా 2%. అలాగే రిలయన్స్ కూడా ఫ్రెండ్స్. చూడండి 3.42 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈరోజు మొత్తం. అలాగే ICICI బ్యాంక్ కూడా మంచిగా పర్ఫామ్ చేసింది ఫ్రెండ్స్. ఈ ట్రేడ్ డీల్ వల్లనే ఈరోజు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఇంతగా ర్యాలీ అయింది ప్రతి స్టాక్ లోనూ. లేదంటే అంత మూమెంట్ అయితే ఏం లేదు. బట్ కానీ శుక్రవారం మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మన ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ 5.25 ఉంది,
బట్ కానీ వడ్డీ రేట్లు అయితే తగ్గించారనే ఆస్కారం అయితే కనిపిస్తుంది. కాబట్టి వడ్డీ రేట్లు అయితే తగ్గించరు. కాబట్టి చీప్ మనీ రాదు. ఓ పక్కన యుఎస్లో వడ్డీ రేటు తగ్గటం లేదు. అక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. 10 years బాండ్స్ ఇప్పుడే మనం చూసినాం కదా, 4.3 10 years బాండ్స్, అక్కడ రిటర్న్ ఎక్కువ ఉంది. కాబట్టి రిస్క్ అసెట్స్ కంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కే మార్కెట్లో ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ చాలా దూరం చేయండి. కేవలం 10% 15% మాత్రమే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఉండడానికి ఆస్కారం పెట్టండి. లేదంటే మిగతా అంతా నిఫ్టీ 50లో టాప్ 5 ఏవైతే ఉంటాయో అవి దానిలో మాత్రమే ఉండండి ఫ్రెండ్స్, లేదంటే నష్టపోతారు. మనం చాలా రోజుల నుంచి క్రిప్టో మార్కెట్ మాట్లాడుకోలేదు కదా, దాని గురించి కూడా చూద్దాం. ప్రైస్ చూడండి ఫ్రెండ్స్, $78,210 బాగా ఫాల్ వచ్చింది. 1 month లో 13%, 6 months లో 31%, $123,000 నుంచి 78 పడింది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. 74, 75 మధ్యలో లాస్ట్ టైం ఇక్కడి నుంచి వచ్చి ఆల్ టైమ్ హై కొట్టింది. ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకోకండి. ఈసారి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బిట్కాయిన్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ పెట్టకండి క్రిప్టోలో, చాలా జాగ్రత్తగా ఉండండి. వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. హిస్టరీ ప్రకారం 2026 బుల్ రన్ ఉండదు. బేర్ మార్కెట్ నడిచిందంటే హిస్టరీ ప్రకారం చూసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఒకవేళ బేర్ మార్కెట్లో కనుక క్రిప్టో మార్కెట్ వెళ్ళిందంటే బిట్కాయిన్ అనేది ఇంకా ఫాల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. డామినెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 60.8. ఇది ఆల్ట్ కాయిన్స్ కి మంచిది కాదు ఫ్రెండ్స్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ లో ఎక్కువ ఉండకండి. క్రిప్టోలో కూడా ఎక్కువ మీ మనీ 60% అలొకేట్ చేయాలంటే ఫస్ట్ బిట్కాయిన్ చేయండి. ఒక 30% ఇథీరియంకి అలొకేట్ చేయండి. ఒక 10% మాత్రమే ఈ మీమ్ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ లో ఉండండి. తప్ప మీ పోర్ట్ఫోలియో మొత్తం అంతా ఆల్ట్ కాయిన్స్ లో మాత్రం నింపుకోకండి, చాలా నష్టపోతారు. కాబట్టి ఫస్ట్ ఇది మీ మనీ క్యాపిటల్ అనేది చాలా సేఫెస్ట్ గా ఉండాలి. మీకు వచ్చిన లాభం మీరు ఏమైనా చేయండి, ఎక్కడైనా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు మాత్రం సపోర్ట్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే లార్జ్ క్యాప్స్ లోనే భద్రంగా ఉంటుంది మీ డబ్బులు. లేదంటే స్మాల్ క్యాప్స్ లేకపోయినారంటే మీ డబ్బులు మైనస్ లోకి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆల్ట్ కాయిన్ సీజన్ చూడండి ఫ్రెండ్స్, 30. ఇంకా ఇప్పటికీ బిట్ కాయిన్ సీజన్ లోనే ఉంది. కాబట్టి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. 80 పైన వస్తేనే ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ అనేది, ఆల్ట్ సీజన్ అనేది జరుగుతుంది. లేదంటే బిట్ కాయిన్ లోకి మనం రొటేషన్ అనేది ఎక్కువ శాతం డబ్బులు బిట్ కాయిన్ లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బిట్ కాయిన్ సీజన్ లో కనుక ఉంటే, ఎప్పుడైతే నీకు ఆల్ట్ సీజన్ వచ్చిందంటే బిట్ కాయిన్ లోకి వెళ్ళే దానికంటే ఇందులోకి మనీ ఎక్కువ వస్తుంది. ఇలా జరగాలంటే ఏం చేయాలి? చీప్ మనీ దొరకాలి అంటే వడ్డీ రేటు తగ్గించాలి. వడ్డీ రేట్లు ఇంకా ఎప్పుడు తగ్గుతాయి? ఇప్పుడే తగ్గే సూచనలు కనిపించడం లేదు. కొత్త ఫెడ్ చైర్ రాబోతున్నాడు మేలో, జూన్లో రేట్ కట్ కనిపిస్తోంది. అది ఎంత రేట్ కట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచన చేయాలి. ఆల్రెడీ ఫెడ్ మీద నెగిటివ్ ఉందని చెప్పాం కదా, ఆయన ఏం సమర్థిస్తున్నాడు వడ్డీ రేటు తగ్గించాలని, కానీ ఎంతవరకు తగ్గించవచ్చు అనేది మనకి సస్పెన్స్ అన్నమాట. అది ఇప్పటికైతే 2 కనిపిస్తున్నాయి, 2 రేట్ కట్స్. ఇంకా ఎంతవరకు తగ్గిస్తారని మనకు తెలియదు. కాబట్టి దాన్ని మనం డేటాను బట్టి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మార్కెట్ కనుక ఈరోజు చూసుకుంటే ఒక మంచి విషయం, అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం, మన 50% నుంచి 18%కి అలొకేట్ చేయడం కూడా
టారిఫ్ తగ్గించడం చాలా మంచి విషయం. మన వస్తువులు అమెరికాలో బాగా అమ్ముడవుతాయి కూడా. మన దేశానికి ఇది చాలా మంచిది. ఇలాగే జరగాలి, ఇంకా తగ్గించాలి కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఇంత కూడా ఏం లేదు ఫ్రెండ్స్. మనకు వస్తువులు చాలా చీప్ గా ఇండియాలోకి వెళ్ళి మన దేశానికి చాలా సపోర్ట్ గా ఉండేది. ఇప్పుడు ఈయన బిజినెస్ మ్యాన్ కదా, అంత మనీ మైండెడ్ కాబట్టి ఇట్లా చేస్తున్నాడు. ఆయన వస్తువులు మన ఇండియాలోకి చీప్ గా రావాలనేది ఆయన ఉద్దేశం. అలా చేస్తే డెవలప్ కంట్రీస్ కి మన కంట్రీస్ కి ఏం తేడా ఉంటుంది, ఆ విషయం ఆయన అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఈ మాట మీద ఉంటాడా అనేది నమ్మకం లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మనం డేటా బేస్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.